గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సర్వీస్లని కొత్త అభ్యర్థులు క్లియర్ చేయొచ్చా? చాలా మందిలో ఉన్నటువంటి ఒక సందేహం. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా కానివ్వండి, 60% కొత్త అభ్యర్థులు ఉంటారు, ఒక 40% పాత అభ్యర్థులు ఉంటారు. తరతరాలుగా ఏళ్ల తరబడి చదివినప్పటికీ కూడా కొత్తగా వచ్చినటువంటి అభ్యర్థుల గ్రాస్పింగ్ పవర్, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు, వాళ్ళు వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ సంబంధించి కొంత సక్సెస్ రేట్ అనేది వాళ్ళకే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇక పాత అభ్యర్థుల్లో ఎక్కువ మంది ఫెయిల్యూర్ అవుతూ ప్రతి నోటిఫికేషన్లో ఒక 40% మాత్రమే సక్సెస్ కావడానికి ప్రధాన కారణాలను విశ్లేషిస్తే వాళ్ళు ఎప్పుడు చదివేటటువంటి ఒక మూస పద్ధతి. ఆ విధానం కాకుండా ఎవరైతే పర్టికులర్గా తాను చేసినటువంటి తప్పులను, తాను చేసినటువంటి వైఫల్యాలను ఒక్కొక్కసారి ప్రశ్నించుకుంటూ తనలో జరిగినటువంటి లోపాలను విశ్లేషించుకుంటే డెఫినెట్లీ సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వారి సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఏళ్ల తరబడి చదివినటువంటి సీనియర్ అభ్యర్థులు ఒక దశకు వచ్చేసరికి నోటిఫికేషన్లను క్విట్ చేయడమో, వేరే ఇతర మార్గాలకు వెళ్ళిపోవడమో, వాళ్ళని చూసినటువంటి కొత్త అభ్యర్థులు భయానికి గురి కావడమో జరుగుతుంది. కానీ వాస్తవ పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడు కూడా మారుతున్నటువంటి పేపర్లు, వస్తున్నటువంటి కొత్త కాంపిటేటివ్ విధానం కారణంగా కొత్త అభ్యర్థులకే ఎక్కువ స్కోప్ ఉండే అవకాశం ఉంది. లాస్ట్ టైం గ్రూప్ 2 కావచ్చు, లాస్ట్ టైం గ్రూప్ 4 కావచ్చు, లాస్ట్ టైం జరిగినటువంటి BRO, పంచాయతీ సెక్రటరీ, ఇలా ప్రతి ఎగ్జామినేషన్ లో కూడా కొత్త అభ్యర్థుల యొక్క సంఖ్యనే ఎక్కువగా ఉంది. కాబట్టి మేము కొత్త అభ్యర్థులం, మాకు క్లియర్ చేయలేమేమో, ఇప్పుడు వచ్చి కూర్చొని చదివితే ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగాన్ని వదిలేసి కూర్చొని చదివితే ఉన్నటువంటి అవకాశం కూడా కోల్పోతామన్న భయం అవసరం లేదు. దాదాపుగా ఒక విషయం పరిశీలిస్తే అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, కొంతమందికి ఎంత కష్టపడ్డా కూడా సక్సెస్ రాకపోవచ్చు, కొంతమందికి అంత కష్టపడకున్నా కూడా సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్లకు సక్సెస్ వస్తుంది, వీళ్లకు సక్సెస్ రాదు అని కొత్తగా జడ్జి చేయాల్సినటువంటి అవసరం ఏమి ఉండదు. డెఫినెట్లీ సక్సెస్ ఎవరికైనా రావడానికి అవకాశం ఉంది. సో డెఫినెట్లీ కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి, డెడికేషన్తో ముందుకెళ్ళండి, కమిట్మెంట్తో పనిచేయండి. సక్సెస్ అనేది మీ గుమ్మం వరకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం. జై హింద్.